నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటగిరిలోని ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సు జరిగింది. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు స్థానిక వెంకటగిరి జడ్జ్ విష్ణువర్మ సూచనల మేరకు ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న వెంకటగిరి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మరియు ప్యానెల్ లాయర్ అయిన అద్దంకి గాంధీ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు అనేక చట్టాలను రూపొందించాయని తెలిపారు. న్యాయస్థానాలు సైతం మహిళలకు సంబంధించిన విషయాలలో వారికి చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సదస్సులను నిర్వహిస్తున్నాయని ఆయన వివరించారు. చట్టాలపై అవగాహన తప్పనిసరి. మహిళలకు అందుబాటులో ఉన్న ముఖ్యమైన చట్టాల గురించి ఆయన వివరిస్తూ ప్రతి మహిళ గృహహింస చట్టం, భరణ చట్టం, హిందూ మ్యారేజ్ యాక్ట్, పోక్సో యాక్ట్, మహిళల అక్రమ రవాణా చట్టం మరియు బాల్య వివాహాల చట్టం వంటి వాటిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తమ హక్కులు, రక్షణ చట్టాల గురించి తెలుసుకోవడం ద్వారా మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అనుపమ, సిడిపిఓ శంషాద్ బేగం, ఐసీడీఎస్ సూపర్వైజర్ వినీషా, లోక్ అదాలత్ ఉద్యోగిని సునీత మరియు అంగన్వాడీ టీచర్స్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేశారు. అదే ఇది నవంబరు 25. ఏంది మహిళలకి వచ్చిన ఇబ్బంది? స్వాతంత్రం రాకముందు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ఎన్నో చట్టాలు వచ్చినాయి. మహిళలకి ఎక్కడున్న ప్రత్యేకమైనటువంటి చట్టాలు అప్పుడేం లేవు. అప్పుడు ధైర్యమైనటువంటి మహిళలు ఉన్నారు. కానీ చట్టం విషయంలో చట్టం దాకా వచ్చి పోరాడేవాళ్ళు. ఉదాహరణ చెప్పుకుంటే ఈ చట్టాలు లేనప్పుడు ఎక్కడైనా గృహిణికి కుటుంబంలో భర్త ద్వారా కానీ అత్తమామ ద్వారా కానీ లేదా ఇన్లాస్ ఎవరైనా ఇంట్లో ఉండి ఎవరితో ఏదైనా ఇబ్బంది కలిగితే, బాధ కలిగితే వాళ్ళు అక్కడే ఉండి ఆ బాధను అనుభవించడమే కానీ న్యాయస్థానానికి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ ఆలోచించి కోర్టులు మహిళలకి ప్రత్యేకమైనటువంటి చట్టాలు చాలా విషయాల్లో చట్టాలు చేసింది. అంటే చట్టాలు ఉన్నాయని దాన్ని మళ్ళీ మిస్యూజ్ చేయకూడదు. మన చట్టం ఉన్నది. ఉదాహరణకి భరణం కేసు అనేది ఈ మహిళలకి ఎక్కువ మంది మా కోర్టులో చాలామందితో భరణం కేసులు ఉన్నాయి. భరణం అంటే భర్త నుంచి భార్య పొందేటువంటి భరణ హక్కు. ఎప్పుడు భర్త ద్వారా వాడు నిరాదరణ గురయ్యి నిజంగానే అక్కడ హింస జరిగి ఉండి ఆ ఇంటి నుంచి వాడు గెంటి వేయబడి బయటకు వచ్చేసి ఉండి వాళ్ళు పోషించుకోలేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ భర్త పైన కేసు పెట్టమని కాదు, నిజంగా అలా జరిగితే వాళ్ళ నుంచి ఆ భర్త నుంచి భార్య పోషణకు మనం డబ్బుల్ని పొందేదానికి కోర్టు అవకాశం ఇచ్చింది. అట్లాంటి చట్టం ఉంది. మీకే ఎందుకు చెప్తానంటే అంగన్వాడీ కేంద్రాలకి ఎందుకు చెప్పడం కారణం ఏంటంటే మీ దగ్గరికి ప్రభుత్వాలు మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లలుని మీరు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా సాగుతున్నారో అలా సాగడానికి చిన్న వయసు నుంచే కదా మీకు. ఏ ఏజ్ నుంచి మేడం? ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ దగ్గర నుంచి చూస్తారు. పిల్లలు వచ్చేసి 0 to 6 years వరకు. 0 to 6 years అంటే జస్ట్ లైక్ తల్లి మీరే లెక్క. ఉదాహరణ చెప్పాలంటే తండ్రి కోటేశ్వరుడు కలెక్టర్ అయి ఉండొచ్చు, జడ్జి అయి ఉండొచ్చు, మంత్రి అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, రాష్ట్రపతి ఎవరైనా అయి ఉండొచ్చు. తల్లి బిడ్డ ఏడిస్తే నేను ఒక ఆయన చెప్తున్నాను, బిడ్డ ఏడిస్తే ఫస్ట్ ఆ కలెక్టర్ దగ్గరకో, జడ్జి దగ్గరకో, మంత్రి దగ్గరకో కాదు, ముందు అమ్మాయి ఎందుకు పాలిస్తారు. ఇప్పుడు అది చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. అందువల్లనే మీ దగ్గర నుంచి ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల మీరు 10 మందికి ఈ చట్టాన్ని షేర్ చేసుకోగలరు, పంచుకోగలరు. ఎవరికైనా ఇలాంటి చట్టాలు తెలియనప్పుడు ఇప్పుడు నేను భరణం కేసు చెప్పాను. నిజానికి అలాంటి వాళ్ళు ఉంటే, నిరాదరణ గురైన వాళ్ళు ఉంటే కోర్టుకు రావచ్చు. కోర్టుకు వచ్చి ఇక్కడ ఎంసీ కేసు, భరణం కేసు అని చెప్పి ఇస్తే కోర్టు వారు దాన్ని పరిశీలించి వాళ్ళకి ఏమన్నా డబ్బులు కాబట్టి తీస్తారు. అట్లాగే తల్లిదండ్రులు ఉంటారు, వృద్ధులైపోయి ఉంటారు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి. వాళ్ళు మన మీద భరణం పొందేదానికి హక్కు ఉంది. తల్లిదండ్రులు చూడకుండా ఎవరైనా బిడ్డలు ఉంటే ఆ తల్లిదండ్రులు వచ్చి కోర్టుకు వచ్చి కేసు వేస్తే వాళ్ళకి భరణం ఇవ్వచ్చు. కేసు ఇవ్వమని కోరడం లేదు. అలాంటివి నిజంగా ఉంటే చెప్తున్నాను. అలాగే చాలా విషయాల్లో పాత రోజుల్లో వివాహం జరిగిన తర్వాత మహిళలు హింస జరిగితే ఆ కట్టుబడికి, ఆ కుటుంబం యొక్క కట్టుబడి వ్యవస్థకి అలాగే ఉండిపోయి ఆ హింసను అనుభవించారు. తర్వాత ఈ కోర్టులను ఆలోచించి నిజంగా వీళ్ళకి అలాంటి హింసపడే బదులు వాళ్ళతోనే ఉండి అలా హింసపడే బదులు ప్రాణాలు పోగొట్టుకునేదని విడాకుల చట్టంలో తీసుకొచ్చారు.
ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు విడాకుల చట్టాన్ని. కానీ స్త్రీని విముక్తి చేయడానికి ఇప్పుడు అక్కడే ఆ విధంగా కష్టపడుతూ ఉండేదానికన్నా విడిపోయి సుఖంగా ఉండొచ్చు అన్నది. అది ఎవరికి దాదాపుగా 99%, ఏదో 1-2% కుటుంబాల్లో నిజమైనటువంటి వాళ్ళ దగ్గర మనకి ఇబ్బంది జరుగుతుంది అనుకుంటేనే విడాకులు లాంటివి ఇట్లా వేసుకోవచ్చు. ఇకపోతే కొంతమంది భార్యని కావాలని వదిలేస్తుంటారు. వీళ్ళకేమో మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు హెచ్ఎంఓ ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద, అంటే వాళ్ళ దీని ప్రకారం క్రిస్టియన్లు ఒకటి ముస్లిం చట్టం ఉంది. వీటి పరిధిలో కోర్టులోకి వెళ్తే మళ్ళీ వాళ్ళని రీయూనియన్ చేసి మళ్ళీ కలపడానికి ప్రయత్నం చేస్తారు. మీరేంటంటే తల్లులు మీరు అక్కడ అంగన్వాడీ కేంద్రాలు ఉంటారు కాబట్టి అక్కడ ఎవరికైనా ఇలాంటి సమస్యలు వస్తే నేరుగా వచ్చి చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. మీరు అవేర్నెస్ చేయండి వాళ్ళందరినీ. ఇంకపోతే పోక్సో చట్టం అని ఈ మధ్య తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న పిల్లల మీద కూడా లైంగిక వేధింపు, చిన్న బిడ్డ ఉంటే చాలు అలాగంటే అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాయి. ఎన్ని చట్టాలు పెరిగినా, ఎంత పోలీస్ వ్యవస్థ వచ్చినా, ఎంత మీడియా ఇది వచ్చినా, లేదా హై టెక్నాలజీ వచ్చినా కూడా అవి జరుగుతూ ఉన్నాయి. దానికని ఒక చట్టం తీసుకొచ్చారు. చిన్నపిల్లల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు ఎక్కడైనా జరిగితే, ఇప్పుడు సపోజ్ మీ అంగన్వాడీ కేంద్రం లేకపోతే చిన్న స్కూల్లో ఒక చిన్న పాప మీద ఇలాంటి ఏదైనా జరిగితే మీరు రిపోర్ట్ చేయొచ్చు. ఎవరు రిపోర్ట్ చేస్తారు? ఆ పాప పేరు రాయాలి. పాప పేరు రాయడానికి కూడా లేదు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు రాయాలి. అలాగే అక్కడికి వచ్చేటువంటి విచారణకు వచ్చేటువంటి పోలీసు కూడా వాళ్ళ దుస్తుల్లో రాదు, వాళ్ళు డ్రెస్ వేసుకొని రాదు. ఎందుకంటే పాప విషయం, వీళ్ళందరి విషయం మహిళ కాబట్టి రాబోయే రోజులు ఆమె పెద్ద అవుతుంది, ఆమె పరువు ప్రతిష్ఠ ఉంటాయి కాబట్టి జనంలోకి తలదించుకోవాలి కాబట్టి ఇలాంటి విషయాలు బయటికి చెప్పకుండా దానికి ఒక పేరు పెట్టి విచారణ చేసి చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పడం వల్ల జనంలో భయం వస్తుంది. ఇలాంటి ఎక్కడన్నా జరిగినాయంటే ఉరిశిక్ష చేస్తాను. నెల్లూరు జిల్లాలో మన జిల్లా కోర్టులో పోక్సో యాక్ట్లో వెళ్ళినటువంటి ఆడపిల్లలు ఇలా చేసిన వాళ్ళందరికీ దాదాపుగా 14 ఏళ్ళ జైలు శిక్ష, 20 ఏళ్ళు చనిపోయేంత వరకు శిక్ష లేదా ఉరిశిక్ష చేసినారు. ఇవన్నీ కూడా ఒకటి మీరు చెప్పాల్సిన అవసరం ఉండాలి. తర్వాత పోతే ఇంకా మహిళలు ఇంకా దేంట్లో తక్కువ కాదు. ఇప్పుడు ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు ఈరోజు ఆటో డ్రైవర్ కానించి విమానం పైలట్ల దాకా